ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. సప్త సోపాన సందేశాలు అనే శీర్షికకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి సప్త సోపాన సందేశము యేసు ప్రార్థనా విధానం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో యేసు ప్రార్థించిన సందర్భాలు సుమారు 20 వరకు ఉన్నాయి. ఈ సందర్భాలు మనము ఏ ఏ సందర్భాలలో ప్రార్థించాలో తెలియచేస్తాయి. అందులో 7 గురించి ఈ వీడియోలో మీతో పంచుకుంటాను. మొదటిగా, యేసు బాప్తిస్మం తీసుకున్న తరువాత ప్రార్థన చేశాడు. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చెను. ప్రియులారా, బాప్తిస్మము పొందిన తరువాత యేసు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈరోజు అనేక మంది బాప్తిస్మం పొందుతారు కానీ క్రమమైన ప్రార్థనా జీవితం వారు కలిగి ఉండరు. యేసు బాప్తిస్మం పొందిన తరువాత ప్రార్థన చేస్తుండగానే పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగినది. అంతేకాదు, అలాగూ ప్రార్థన చేస్తూ ఉండగానే ఆకాశవాణి ఆయన దేవుని ప్రియకుమారుడని పిలిచినది. గనుక ప్రార్థన చేసేవారు దేవుని ప్రియ కుమారులు కుమార్తెలై ఉంటారు. బాప్తిస్మం పొందిన నా ప్రియ స్నేహితుడా, సోదరి, నువ్వు క్రమముగా ప్రార్థించుచున్నావా? రెండవదిగా, యేసు విశ్రాంతి సమయంలో ప్రార్థించాడు. సాధారణంగా మనం విశ్రాంతి సమయం అంటే నిద్రపోతాం, లేదా ఏ పని చేయకుండా ఖాళీగా ఉండిపోతాం. కానీ యేసు తన విశ్రాంత సమయాన్ని ప్రార్థనకై కేటాయించారు. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ప్రియులారా, యేసు తన విశ్రాంతి సమయాన్ని ప్రార్థనకై కేటాయించారు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, మీరు మీ విశ్రాంతి సమయాలను ఎలా గడుపుతున్నారు? ప్రార్థనలో గడిపి చూడండి. ఆ విశ్రాంతి సమయాలు మీకు ఒక శక్తి ఛార్జింగ్ సమయాలుగా ఉంటాయి. తదుపరి పని చేయటానికి మీరు శక్తిని పొందుకోవటానికి అవకాశం ఉంటుంది. మూడవదిగా, అద్భుతము చేయటానికి ముందు యేసు ప్రార్థించాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. అంతటా వారు రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచిన ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిననెను. ప్రియులారా, లాజరును లేపటానికి ముందు యేసు చేసిన ప్రార్థన ఇది. గనక ఈ అద్భుతాలను చేయటం కొరకై ఆయన ప్రార్థించారు. మనము కూడా ప్రార్థించుట ద్వారా అద్భుతాలను పొందుకుంటాం. యేసు అలాగూ ప్రార్థన చేసి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రాలతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాడు. అక్కడున్న వారందరూ ఆయన చేసిన ఈ కార్యమును చూచి ఆయన యందు విశ్వాసం ఉంచారు. ప్రియులారా, ప్రార్థన అద్భుతాలను చేస్తుంది. నీ దైనందిన జీవితంలో నువ్వు అద్భుతాలను పొందుకోవాలంటే నీవు ప్రార్థించే బిడ్డగా ఉండు. అద్భుతాలు వాటంతట అవే జరుగుతాయి. 4వదిగా, కృతజ్ఞతా ప్రార్థన. యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనం. అక్కడ 5,000 మంది ప్రజలు ఆకలితో ఉన్నారు. వారు 3 రోజులుగా తినటానికి ఏమీ లేని స్థితిలో ఉన్నారు. యేసు వారందరికీ భోజనం పెట్టాలని తలంచాడు. ఆ విషయాన్ని శిష్యులతో చెప్పాడు. అయితే సేకరించిన ఆహారము చూడగా 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి. వాటిని ఆయన చేతుల్లో పెట్టారు. అప్పుడు ఆ కొద్ది ఆహారాన్ని చూచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అలాగూ ప్రార్థన చేసి యేసు ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలను విరిచి శిష్యులకు ఇవ్వగా శిష్యులు వాటిని వడ్డించారు. 5,000 మంది తృప్తిగా తినగా 12 గంపల ఆహారం మిగిలింది. ప్రియులారా, మీరు కృతజ్ఞత పూర్వకమైన ప్రార్థన చేసినప్పుడు మీకున్న వాటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అవి మీకు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. 5వదిగా, నియామకాల నడిపింపు కొరకై యేసు ప్రార్థన చేశాడు. లూకా రాసిన సువార్త 6:12లో ఆయన ప్రార్థన చేయుట యందు రాత్రి గడిపెను అని ఇంతకు ముందే మనం చదివాం. అనగా దేవుడు ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు. ఆ ప్రార్థన అయిన తర్వాత ఉదయాన్నే యేసు ఏం చేశారు అనుకున్నారు? తన దగ్గరున్న 70 మంది శిష్యులలో 12 మందిని ఆయన ఏర్పరుచుకున్నాడు. లూకా సువార్త 6వ అధ్యాయము
13వ వచనం చూడండి. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులులు అని పేరు పెట్టెను. ప్రియులారా, ఏమైనా ముఖ్యమైన నిర్ణయాలు చేయటానికి ముందు యేసు ప్రార్థన చేశాడు. మీ జీవితంలో కూడా వివాహము లేదా గృహ నిర్మాణము, ఉద్యోగ ఎంపిక లేక చదువు ఎంపిక, ఇలాంటి నిర్ణయాలను చేసే ముందు యేసు వలె ప్రార్థన చెయ్యండి. అలాగూ ప్రార్థన చేసి తీసుకున్న నిర్ణయాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. యేసు ప్రార్థించి నియమించిన ఆ 12 మందే భూలోకాన్ని సువార్త చేత నింపారు. ప్రియులారా, ఈ మాటలు వింటూ ఉండగా మీరు కూడా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ప్రార్థన చెయ్యాలని తీర్మానం చెయ్యండి. 6వదిగా, దేవుని చిత్త నెరవేర్పు కొరకై ప్రార్థిస్తూ ఉన్న ప్రభువు. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 39వ వచనం చూడండి. మరుసటి రోజు యేసు సిలువ వేయబడతారు. ఆ సిలువ వేయబడటానికి ముందు ఆయన గెత్సెమనే తోటలోనికి వెళ్ళి సాగిలపడి, తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేశాను. ప్రియులారా, ఇలాగ ముమ్మారు ఆయన ప్రార్థన చేశారు. యేసు అలాగ దేవుని చిత్తానికి అప్పగించుకుంటూ ప్రార్థన చేశారు గనుకనే ఆయన సిలువను భరించగలిగారు. సిలువ శ్రమల ద్వారా మనకు రక్షణను అందివ్వగలిగారు. మీరు కూడా దేవుని చిత్త నెరవేర్పు కొరకు ప్రార్థన చెయ్యండి. మనం ఎన్నో అనుకుంటాం, కానీ దేవుడి చిత్తం జరగాలని మనం కోరుకున్నప్పుడు అది దైవ చిత్తానుసారమైన ప్రార్థన అవుతుంది. 7వదిగా, ఇతరుల క్షమాపణ కొరకై ప్రార్థించిన యేసు. గుడ్ ఫ్రైడే నాడు యేసు సిలువలో పలికిన 7 మాటలను గురించి మీరు ధ్యానం చేసి ఉంటారు. అందులో మొదటి మాట, యేసు చేసిన ప్రార్థన సిలువలో వేలాడుతూ, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుము అని ఇతరుల క్షమాపణ కొరకై యేసు ప్రార్థన చేశాడు. అలాగూ ఆయన ప్రార్థించుట ద్వారానే ఈరోజు మనకు క్షమాపణ కలిగింది. క్రీస్తును అంగీకరించక మునుపు మీరు దోషకులైనా, హింసకులైనా, క్రీస్తుకు విరోధులైనా ఆ ప్రార్థన ద్వారా మనం క్షమించబడ్డాం, సమకూర్చబడ్డాం. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితులారా, యేసు ప్రార్థన విధానములోని ఈ 7 విషయాలను మీరు అనుసరించండి. మీ దైనందిన జీవితాల్లో ప్రతి ముఖ్యమైన ఘట్టమునకు ముందు ప్రార్థనను చెయ్యండి. అప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసే పనులు మీకును ఇతరులకును ఆశీర్వాదకరంగా ఉండగలవు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనం. నీ ప్రార్థనా విధానాన్ని గురించి మేము ధ్యానం చేశాం. ఈ మాటలు వింటున్న మా ప్రియ వీక్షకులందరూ వారి దైనందిన జీవితాల్లో నీ మాదిరిని అనుసరించి ప్రార్థనా పరులుగా ఉండుటకు కృప చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.